ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ పబ్లిక్ కోసం కూడా మీరు రీజనబుల్ కాస్ట్‌లో అంటే తక్కువ బడ్జెట్‌లో ఏమన్నా మంచి టీవీస్ ఈ ఫెస్టివల్ సీజన్‌లో అన్బాక్సింగ్ చేయండని నా లాస్ట్ టీవీ అన్బాక్సింగ్ వీడియోస్‌లో చాలా కమెంట్స్ వచ్చినాయి. అందుకే ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టీవీ చాలా రీజనబుల్ కాస్ట్‌లో హైసెన్స్ లాంచ్ చేసింది. కొత్తది U6K మోడల్ 24,999కే మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ తోటి, డాల్బీ విజన్ తోటి, ఇంకా అట్లనే QLED ప్యానెల్ తోటి, 4K డిస్ప్లే, అన్ని స్పెషల్ ఫీచర్స్, 24 వాట్ స్టీరియో స్పీకర్స్ తోటి, ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే కన్సోల్కి మీరు లేకపోతే పీసీకి పెట్టి గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా చాలా ఫీచర్స్ అయితే మస్తుగా అనిపిస్తున్నాయి నాకు. అది కూడా ఇది గూగుల్ టీవీ అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి, మర్చిపోతారని చెప్తున్నాను. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ డెఫినెట్లీ వస్తుంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ హైసెన్స్ టీవీది కాటన్ బాక్స్ ప్యాకేజింగ్ వెయిట్ వచ్చేసి 9 కిలోలు అట్లా ఉంటుంది. ULED 4K అని బాక్స్ పైన రాస్తుంది. ఇది హైసెన్స్ది గూగుల్ టీవీ మోడల్ వచ్చేసి U6K. ఇందులో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, ఇంకా డిజ్నీ ప్లస్, హాట్స్టార్ అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉన్నాయని బాక్స్ పైన రాస్తుంది. 43 ఇంచెస్ మనకి రివ్యూకి వచ్చింది. కాస్ట్ వచ్చేసి 24,999, అంటే అండర్ 25,000. మంచి రీజనబుల్ ప్రైస్లో 43 ఇంచెస్ QLED అంటే క్వాంటమ్ డాట్ కలర్ ఉన్న 4K హై రిఫ్రెష్ రేట్ గూగుల్ టీవీ. ఇది మీరు 2 స్టాండ్స్ కూడా చూడొచ్చు. దానివి గన్ మెటల్ కలర్లో బాగానే ఉన్నాయి. ఇంకోటి మీకు వాల్ మౌంటింగ్ బ్రాకెట్ ఫ్రీ వచ్చింది. ఇంకా 2 పిన్ మెయిన్స్ కార్డ్ చూడొచ్చు. ఇంకా రిమోట్ కంట్రోల్లో మీకు OTT యాప్స్కి డెడికేటెడ్ బటన్స్ ఉండేసి డీ ప్యాడ్, మైక్రోఫోన్ అన్నీ ఉన్నాయి. 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. ఇంకా హార్డ్వేర్ కూడా వచ్చింది. ఇంకా వారంటీ, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇవన్నీ ఒకసారి జస్ట్ చెకప్ చేసుకోండి. ఇది మన టీవీ హైసెన్స్ U6K 43 ఇంచెస్ QLED 4K డాల్బీ విజన్, ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని డీటెయిల్స్ స్టిక్కర్ పైన రాస్తుంది. క్వాంటమ్ డాట్ కలర్ అంటే మీకు కలర్ క్వాలిటీ బాగుంటుంది. ఇంకా లుక్స్ అవి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చూడొచ్చు బాగానే ఉంది. మొత్తం పెద్ద ఏరియా అంతా మెటల్ది ఉండేసి మధ్యలో ప్లాస్టిక్ ఉంది. ఇంకా స్టాండ్స్ ఫిట్ చేయడానికి నాకు 5 మినిట్స్ కూడా పట్టలేదు. స్టిక్కర్ తీసేసి మీకు డీటెయిల్గా ఆన్ చేస్తే పిక్చర్ క్వాలిటీ అది మీరు చూడొచ్చు. డైరెక్ట్ నేను ఏం చేయలేదు, జస్ట్ స్విచ్ ఆన్ చేసి సెటప్ చేసేసాను. బాగానే ఉంది. కలర్స్ అవి 3 సైడ్స్ బెజిల్లెస్ ఉండేసి గన్ మెటల్ కలర్లో కొంచెం పెద్దగా స్ట్రిప్ ఉండేసి మీకు హైసెన్స్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓవరాల్ లుక్ అయితే మంచి ప్రీమియం లుక్, ఫినిషింగ్ అది కూడా బాగానే ఉంది. ఇంకా వెయిట్, ఓన్లీ టీవీ వెయిట్ వచ్చేసి 7.4 kgs ఉండేసి స్లీక్ ఉంది డిజైన్. మీకు బెజిల్లెస్ అని చెప్పాను కదా, బెజిల్స్ అవన్నీ చూడొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి కూడా మంచి స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. పోర్ట్స్ అంటే USB 2.0 పోర్ట్, ఇంకా ఒకటి HDMI ERC పోర్ట్ ఉంది, హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇంకో 2 HDMI పోర్ట్స్, మీకు ల్యాన్ పోర్ట్, ఇంకా ఆప్టికల్ అవుట్ కూడా ఉంది. ఇంకా UI అది ఇంటర్ఫేస్ అది స్మూత్గానే ఉంది. స్టోరేజ్ 16GB, ర్యామ్ 2GBది. ఎక్కడ నాకు ల్యాగ్ అది ఏం అనిపించలేదు. ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. GPU వచ్చేసి ఆర్మాలి G52 MC1 ఉంది. ఇంకా రెస్పాన్స్ టైం బాగుంది, గేమింగ్కి బాగుంటుంది. 8 మిల్లీ సెకండ్సే కాబట్టి మీకు 120Hz డిస్ప్లే కదా, మీకు గేమ్ కన్సోల్ లేకపోతే మీరు ఏదైనా PC అట్లా పెట్టేసి గేమింగ్ అది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. UI చూస్తున్నారు కదా, ఏం నాకు ఎక్కడ ల్యాగ్ లాంటిది ఏం అనిపించలేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం యాంటీ గ్లేర్ ఫినిష్ అట్లా ఇచ్చి ఉంటే సూపర్ ఉండేది. కానీ ఇది బడ్జెట్ టీవీ కదా, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.0. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ నా వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసేసాను. ఇంకా మీకు సిస్టంలో అన్నీ అబౌట్ టీవీ గురించి కూడా డీటెయిల్స్ చూపించేస్తాను. అంటే దాని ఆండ్రాయిడ్ వర్జన్ ఏంటి అవన్నీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆండ్రాయిడ్ వర్జన్ 11 తోటి వస్తుంది. ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 2023 ఉంది. ఇంకా స్టోరేజ్ కూడా ఒకసారి చూసేసుకోండి. 16GB స్టోరేజ్లోంచి మీకు అరౌండ్ 5.8GB వరకు అవైలబుల్ ఉంది. ఇంకా ఇందులో ర్యామ్ 2GB ఉంది. స్క్రీన్ కాస్టింగ్, స్క్రీన్ మిర్రరింగ్ అవన్నీ, యాపిల్ ఎయిర్ ప్లే అండ్ హోమ్ కిట్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు పిక్చర్ సెట్టింగ్స్, ఇంకా ఇక్కడ మోడ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఈ బ్యాక్ లైట్లో డైనమిక్ బ్యాక్ లైట్ లెవెల్, మీకు అంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది. ఆ సెన్సర్ది మీరు దాని అడ్జస్ట్మెంట్స్ కూడా, సెన్సిటివిటీ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మోడ్స్ అంటే డైనమిక్, స్టాండర్డ్, న్యాచురల్, గేమ్, క్రికెట్, సినిమా చాలా ఉన్నాయి. క్యాలిబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది. అంటే మీరు మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఎక్సలెంట్ ఉంటుంది. కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్ టింట్ ఇవైతే రెగ్యులరే, షార్ప్నెస్ అది. అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీకు చాలా ఉన్నాయి. మీకు కలర్ టెంపరేచర్, మోషన్ ఎన్హాన్స్మెంట్, అంటే ఇందులో MEMC, ALLM, ఇంకా VRR కూడా ఉంది గేమింగ్ కోసం. మోషన్ ఎన్హాన్స్మెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాయిస్ రిడక్షన్ ఉంది, డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది. ఇక్కడ ఫిల్మ్ మోడ్, మేకర్ మోడ్, ఆటో డిటెక్షన్ కూడా ఉంది. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి మీ ఇక్కడ సౌండ్లోకి వెళ్ళేసి మీరు డాల్బీ అట్మాస్ అది కూడా ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్, థియేటర్, క్రికెట్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి.
స్టాండర్డే పెట్టుకుంటే బెటర్. ఇంకా వాల్ మౌంట్ సెటపా, టేబుల్ మౌంటా అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్, వాల్యూమ్ లెవెల్, లిప్ సింక్, ఈక్విలైజర్ అవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇంత బడ్జెట్ టీవీ అయినా కానీ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అది అని అంటే నాకు ఓకేనే అనిపించింది. 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. ఇంకా మీరు పే చేసే అమౌంట్‌ని బట్టి అండర్ 25,000 రూపీస్‌కి ఓకే అని చెప్పొచ్చు. మరీ మీరు ప్రీమియం టీవీస్ తోటి కంపేర్ చేయొద్దు. ఇది 3 ఇయర్స్ వారంటీ తోటి వస్తుందని చెప్పేసి వాళ్ళ సైట్‌లో రాసుంది. కాంట్రాస్ట్ రేషియో కూడా 4000:1 ఉంది. ఆస్పెక్ట్ రేషియో 16:9, 3840/2160 దాని నేటివ్ రిజల్యూషన్. మీకు డాల్బీ అట్మాస్ ఇంకా సౌండ్‌లో మీకు 24 వాట్స్ అవుట్‌పుట్ ఉంది. స్టీరియోస్ 2 స్పీకర్స్ ఉన్నాయి. 12 వాట్స్‌వి. మీరు ఇంకా కూడా ఎక్స్ట్రా అవుట్‌పుట్ కావాలంటే మీరు ఏదైనా హోమ్ థియేటర్ కానివ్వండి, సౌండ్ బార్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఓకేనే ఉంది దీని సౌండ్ క్వాలిటీ కూడా. ఇంకా ఇందులో మీకు HDR10 సపోర్ట్ ఉంది, HLG సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ ఐక్యూ, ఇంకా మీరు HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు ప్రీమియం టీవీస్ తోటి మాత్రం కంపేర్ చేయొద్దు. ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్‌కి దాని పర్ఫార్మెన్స్ నాకు ఓకేనే అనిపించింది. హైసెన్స్ బ్రాండ్‌వి పర్వాలేదు బాగానే ఉంటాయి. ఇంకా వచ్చేసి ఇందులో మీకు గేమింగ్‌కి స్పెషల్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉందంటే మీరు పీసీ కానివ్వండి, గేమ్ కన్సోల్ పెడితే బాగానే పర్ఫార్మెన్స్ ఉంది. అంటే నార్మల్‌గా ఇది 60 హెర్ట్జే ఉంది దీని రిఫ్రెష్ రేట్. మీరు గేమ్ మోడ్ పెట్టుకొని అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ గేమ్ ప్లే కూడా నేను ఇక్కడ పీసీ కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడికెళ్ళేసి మోడ్ గేమ్ పెట్టుకోవాలి. పిక్చర్ మోడ్ పెట్టుకొని మీరు కిందికెళ్ళేసి అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మీకు ఇక్కడ సెపరేట్‌గా హై రిఫ్రెష్ రేట్ మోడ్ ఉంది. ఇది ఆన్ చేస్తే గానీ మీకు 120 హెర్ట్జ్ రాదు. అంటే ఆప్షన్ రాదు. అయితే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవాలి. గేమ్ ప్లే మీరు చూడొచ్చు. నేను పీసీ తోటే ఆడుతున్నాను. బాగానే ఉంది. ఎక్స్ట్రా స్మూత్ ఉండేసి గేమ్ ప్లే బటరీ స్మూత్ ఉంది. ఇంకా దీని రెస్పాన్స్ టైం కూడా 8 మిల్లీ సెకండ్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గేమింగ్‌కి మస్తుంది. కలర్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. QLED మీకు కలర్ కదా! క్వాంటమ్ డాట్ కలర్ కాబట్టి మీకు ఓకే ఉంది. మీకెట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్, హైసెన్స్ U6K 4K 120 హెర్ట్జ్ QLED గూగుల్ టీవీది బిల్ట్ ఇన్ స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్. అది 24 వాట్స్ అవుట్పుట్. మోర్ దాన్ ఇనఫ్ 43 ఇంచెస్ టీవీ సైజ్కి ఇది సరిపోతుంది అవుట్పుట్. కాకపోతే ఏంటంటే ఇది బడ్జెట్ టీవీ కాబట్టి మీరు టూ మచ్ ప్రీమియం క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. డైలాగ్ క్లారిటీ అది ఓకేనే ఉంది. చిన్న స్పీకర్స్ కాబట్టి బేస్ అది ఏం రాదు. ట్రెబుల్ క్వాలిటీ యావరేజే ఉంది. ఇంకా కూడా మీకు బెటర్ క్వాలిటీ కావాలంటే సౌండ్ బార్ లేకపోతే మీరు హోమ్ థియేటర్ అటాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే EARC పోర్ట్ ఉంది HDMIది కాబట్టి మీకు డాల్బీ అట్మాస్లో బయట స్పీకర్స్లో కూడా మీరు ఫుల్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. 24,999కి నాకు ఓకేనే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? దీని డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, ఆడియో అవుట్పుట్ అది ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా, అందరు బడ్జెట్ టీవీ పెట్టండి అని అడుగుతున్నారు అని చెప్పేసి ఇది నాకు రీజనబుల్ ప్రైస్లో ఓకే టీవీ అనిపించింది. అంటే ఇంకా మనం పెట్టే పైసలకు మరీ కాస్ట్లీ టీవీస్ తోటి అసలు ఎప్పుడు కంపేర్ చేయకూడదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఆ ప్రైస్ రేంజ్లో 120 హెర్ట్జ్ వస్తుంది. గేమింగ్కి బాగుంటుంది. ఇంకా QLED డిస్ప్లే ఉంది కాబట్టి కలర్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఆడియో అవుట్పుట్ కూడా ఓకే అని చెప్పొచ్చు. అయితే ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.